ఇంకా అయితే నిన్న వెంకటరెడ్డి కూడా ఒక మాట మాట్లాడాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇవి ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మనం మాట్లాడుకుందాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడారో మనం ఒకసారి, ఆయన చాలా అంశాలు మాట్లాడాడు. కోమటిరెడ్డి మీడియాతోటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్చాట్ చేసిండు. అనర్హత వేటు పడుతుందని కేసీఆర్ రేపు అసెంబ్లీకి వస్తున్నాడు. ఏది అసెంబ్లీకి ఆయన వచ్చిండు. ఇంతకుముందుకు బడ్జెట్ పెట్టినప్పుడు కూడా వచ్చిండు. మీ చిల్లర వేషాలు, మీ చిల్లర బుద్ధి, మీ చిల్లర వ్యవహారాలు దూరలేక ఈ మీ ఏమంటారు మిడిమిడి జ్ఞానము, నోటికి ఏదొస్తే అది వాగడము, సబ్జెక్టు మీద ప్రాపర్గా మాట్లాడకపోవడము, ప్రిపేర్ అయ్యి రాకపోవడం, ఇవన్నీ చూసి వాళ్ళ కేసీఆర్ దాకెందుకు, ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు, జగదీష్ రెడ్డి ఉన్నాడు, మిగతా సీనియర్ నా ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకే సమాధానం చెప్పలేకపోతుంది ప్రభుత్వం. కేసీఆర్కి సమాధానం చెప్తుందా అని చెప్పేది వాళ్ళ వర్షన్. సో కాబట్టి ఇప్పుడు అంటే అనర్హత వేటు పడుతుందనే వస్తున్నాడంట. ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద వేటేస్తేందుకు స్పీకర్కు అది లేదు, కానీ కేసీఆర్ మీద వేటేస్తారంట. నేను మొన్న ఒక ఆయన ఏదో ఛానల్లో చూసిన, కాంగ్రెస్ ఛానల్లో, కేసీఆర్ మీద అనర్హత వేటేసేటటువంటి అవకాశం ఉంది, మెండుగా ఉన్నది అని. వేస్తే మంచిగా ఉంటుంది కదా, ఒకసారి వేసి చూడండి ఎట్లుంటుందో. కేసీఆర్ మీద ఒకసారి అనర్హత వేటు వేసి చూడండి, బాగుంటుంది. వేసి అక్కడ ఉప ఎన్నిక తెచ్చి చూడండి, కేసీఆర్ నుంచే మొదలు పెడతాడు ఉద్యమం. ఏముంది, 10 ఏళ్ళు తెలంగాణలో అధికారంలో ఉంటాం. ఓ నాయన మీరా, ఇప్పుడు ఉన్నది 15 నెలలు ఉంటే తెలంగాణ మొత్తము ఆకాశంలో తేలుతుంది, మొత్తం వైకుంఠం చూస్తున్నారు. మీరు 10 ఏళ్ళు ఉంటారంట. తెలంగాణ ప్రజలారు వింటుర్రా? మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జ్యూస్ మంత్రి గారు ఏమంటున్నారు తెలుసా? మేము 10 ఏళ్ళు అధికారంలో ఉంటాము అని చెప్తున్నాడు ఆయన. మనకు 15 నెలల్లో మనకు ఎన్ని సుక్కలు చూపించాలో అన్ని సుక్కలు చూపిస్తూ ఉన్నారు వీళ్ళు. ఇంకా 10 ఏళ్ళు ఉంటారట వీళ్ళు. ఉంటే ఇక మనం షిప్ప పట్టుకొని మనం గుళ్ళకాడ కూర్చోవాల్సింది, అంతకు మించి ఇంకోటి ఏమి ఉండదు మన పరిస్థితికి. అప్పుడు రైతు బోనస్ ఇచ్చామనే ఆనందంలో ఉన్నాం. ఆనందంలో రైతులు అంటే వీళ్ళు బోనస్ ఇచ్చారనేటువంటి ఆనందంలో ఉన్నారట. రైతులు ఆనందంలో ఉన్నారు. ఏ రైతు కాడుకొని పెడతావు మైకు? ఇప్పుడు తీసి చూపిస్తే నువ్వు చెవులు మూసుకొని చెవులకెళ్ళి రక్తం వచ్చి అన్ని బూతులు ఉంటాయి. ఏ రైతు కాడుకొని పెడదాం చెప్పండి మైకు? ఏ రైతు కాడుకొని పెడదాం? రైతులు అంటే ఆనందంగా ఉన్నారంట. నువ్వు బోనస్ ఇచ్చినావు, ఇచ్చిన బోనస్ పైసలు రాలేదని నిన్ననే జోగులాంబ గద్వాల జిల్లా దగ్గర ఆ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి పోయి ధర్నా చేసి రైతులు. అది సంతోషం అంటే, ఆనందం అంటే గదేనా? దేశంలో ఎవరు ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ చేయలేదు. అబ్బా మీరు కాక చేస్తుంది. ఎవరికైందా? ఎవరికి కాలే. నీ 2 లక్షలు, లక్ష రూపాయలు లోపల ఉన్నోడికే కాలేదు ఇప్పటిదాకా. 2 లక్షలు చేసిరంట. కేసీఆర్ తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం. మరి మీరు తెచ్చిన అప్పులు ఎక్కడ పోయినాయి? కేసీఆర్ 10 ఏళ్ళు 9.5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆయన చేసిన అప్పు 3.5 లక్షల కోట్లు అయితే, మీరు ఇప్పటిదాకా చేసినటువంటి అప్పు, ఈ 15 నెలల సమయం లోపల మీరు చేసినటువంటి అప్పు ఎంత తెలుసా? 1,52,000 కోట్ల అప్పు తెచ్చిరు. ఆయన 10 సంవత్సరాలు 3.5 లక్షలు తెస్తే, మీరు సంవత్సరం 2 సంవత్సరాలు రాకముందుకే, సంవత్సరం రాకముందుకే 1,50,000 కోట్ల అప్పు చేసిరు. మరి ఎవరు ఎక్కువ చేసినట్టు? ఇప్పుడు ఎవరు ఎక్కువ చేసినట్టు? మెదక్ తూప్రాన్లో స్కూల్ బస్ ప్రమాదం జరిగి స్కూల్ పిల్లలు చనిపోతే కేసీఆర్ సీఎం హోదాలో కనీసం పిల్లల్ని చూడలేదు. కొండగట్టు బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రజలు చనిపోతే కేసీఆర్ వెళ్ళలేదు. కేసీఆర్ ఇంట్లో కుక్క చచ్చిపోతే మాత్రం డాక్టర్ని సస్పెండ్ చేసిర్రు. ఇవన్నీ రోత వార్తలు. అప్పుడు దిశ అనేటువంటి ఒక పత్రిక ఇట్లాంటి ఫేక్ వార్తలు రాస్తూ ఉంటుండే. రాసి అట్లా నెగిటివ్ ప్రచారం చేసిర్రు. అవే నిజమని ఇలాంటి జ్యూస్ బ్యాచ్ మొత్తం నమ్ముతూ ఉంటుండే. అప్పుడు కేసీఆర్ దొంగ దీక్ష చేసిండంట. నువ్వు జ్యూస్ దీక్ష చేసినావా? కేసీఆర్ దొంగ దీక్ష చేస్తే నువ్వేం దీక్ష చేసినావు? జ్యూస్ దీక్ష చేసినావా? రోజు పొద్దుగాల ఒక ఫుల్ బాటిల్ జ్యూసు, సాయంత్రం ఒక ఫుల్ బాటిల్ జ్యూసు విత్ ఐస్ క్యూబ్స్, అంతేనా? ఆ జ్యూస్ దీక్షనే చేసినట్టుగా కనపడతా ఉన్నది. ఏమంటున్నాడు? ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగిన క్యాబినెట్లో ఎలాంటి గొడవ జరగలేదంట. అంటే క్యాబినెట్లో ఎలాంటి గొడవ జరగలేదు అంటే జరిగింది అని ఆయన ఇంటెన్షన్. మన కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా లేదు అంటే అది ఉంది అన్నట్టు, ఉంది అంటే అది లేదు అన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇది కూడా అంతే కథ. ఏం గొడవ జరగలేదు అంటే ఏదో ఒకటి జరిగే ఉంటుంది తప్పకుండా గొడవ. అందుకే ఆయన ఏం జరగలేదు అని చెప్పుకుంటాడు బయటకు వచ్చి. బీజేపీ మహేశ్వర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతలేదంట. ఆయన మంచిగానే మాట్లాడుతున్నాడు. మీ భాగవతం మొత్తం ఆయన చెప్తూనే ఉన్నాడు రోజు. మీ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతూ ఉంది, మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు ఆయన చెప్తూనే ఉన్నాడు రోజు. మార్పు అనేది ప్రచారమే. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రాష్ట్రంలో అందరూ ఇప్పుడు సన్నవడ్లే వేస్తున్నారు. ఒక్క నిజామాబాద్ రైతులకు 95 కోట్ల రూపాయల సన్నవడ్లకు బోనస్ వచ్చింది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నిలబెట్టలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు కలిసి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఉండదు, బ్రహ్మదేవుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీని కాపాడలేడు. ఇట్లాంటివి ఎన్నిలే వాళ్ళు మస్తున్నారు. ఇట్లాంటివి కూడా బీసీ కులగణన పైన మాట్లాడే హక్కు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవితకు లేదు. వాళ్ళు కులగణనలో పాల్గొనలేదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఈయన ఎవరు? మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇది వెంకటరెడ్డి గారి తరిక.